హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనము కొబ్బరి కేక్ చేసుకుందాం. అది గోధుమ పిండితో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోధుమ పిండి, చక్కెర, నూనె, పాలు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్. ఫస్ట్ కాజు, బాదం, కిస్మిస్, ఇలాచి, కొబ్బరి ఒక హాఫ్ చిప్. నెక్స్ట్ గోధుమ పిండి బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత ఇలాచీని అలా వేయకుండా అందులోని పప్పుల్ని మాత్రం తీసి షుగర్లో వేసి పౌడర్ చేసుకునేసి అది గోధుమ పిండిలోనే వేసి బాగా తర్వాత అందులో ఈనో కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి ముక్కలు చేసి దాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసి కలిపేసుకోవాలి. నెక్స్ట్ పాలు కూడా. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మెల్ట్ చేసుకోవాలి. పూర్తిగా ఆయిల్ వేయక్కర్లేదు, కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మెల్ట్ చేసుకోవాలి. అలా మనకు జారుడుగా కనిపించాలి, జారుడుగా ఉండాలి. అలా బాగా బీట్ చేసుకోవాలి. ఇంత బాగా బీట్ చేసుకుంటే మనకి కేక్స్ బాగా వస్తాయి. తర్వాత ఒక 3 కప్స్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ అంతా కప్కి రాసుకొని నెక్స్ట్ కొద్దిగా ఫుల్ కప్పు మనం వేసుకోకూడదు, హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది. ఎయిర్ బబుల్స్ లేకుండా బాగా కప్ని రెడీ చేసుకొని ఒక ఓపెన్గా ఉండే ప్యాన్ లాగా పెట్టుకొని అందులో వాటర్ పోసి ప్లేట్ వేసుకొని దానిపైన ఈ 3 కప్స్ని మనం సెట్ చేసుకునేయాలి. నెక్స్ట్ మనం మూత పెట్టుకునేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మనము రెడీ చేసుకోవాలన్నమాట. తర్వాత మనము నెక్స్ట్ ఇంకొక సైడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వద్దులండి, గీ వేసుకొని గీలో మనము ఈ డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ బాదం వేసుకునేద్దాము. బాదం వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కాజు, లాస్ట్లో కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకునేసి ఇది ఉడుకుతూ ఉండగానే మనం దానిపైన గార్నిష్ లాగా పెట్టుకునేసేయాలి కేక్ పైన. ఇప్పుడు ఇది ఫోర్క్తో చూస్తే మనకి ఉడికిపోయింది. బాగా చల్లారిన తర్వాత బయట తీద్దాం. ఓకే, రెడీ అయిపోయింది. చల్లారిపోయాయి. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చిన్నగా ఒక చాక్తో మనం తీసుకుంటే నీట్గా వచ్చేస్తాయి కేక్స్. ఓకేనండి, 3 కేక్స్ రెడీ అయిపోయాయి. డ్రై ఫ్రూట్స్ని అందులోనే వేసేయచ్చు, నేను క్రిస్పీగా ఉంటాయని పైన వేసాను. ఓకే, రెడీ అయిపోయిందండి కోకోనట్ కప్ కేక్. మనము ప్యాన్ వేడి చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో వేడైన తర్వాత 3 స్పూన్స్ గీ వేసుకొని తర్వాత బాగా దీన్ని మళ్ళీ గంటితో బీట్ చేసి వేడెక్కిన ప్యాన్ మీద మనం దీని గంటితో చిన్నగా వేసుకొని కాస్త స్ప్రెడ్ చేస్తే ఇది బాగా ఇలా బబుల్స్ వస్తూ ఉంటుందండి. ఆ టైంలో మనము మూత పెట్టేసి బాగా సిమ్లో, మరీ హైలో కాదు మరీ సిమ్లో కాకుండా పెట్టుకొని మనము దీన్ని కాల్చుకోవాలి. ఒక పక్క కాలితే సరిపోతుంది. చూసారా, లేస్తుంది. ఇప్పుడు మనం ప్లేట్ పైన బోలిచ్చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఓకే, ప్యాన్ కేక్ కూడా రెడీ అయిపోయింది.